హలో అండి. అబ్బా! చికెన్ బిర్యానీ ఎంత బావుందో అండి. తింటుండే కొద్దీ తినాలనిపించింది. మరి బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసా? నేను ముందు రోజు వండిన చికెన్ కర్రీ అనేది మిగిలిపోయిందండి. ఎవరింట్లో అయినా సాధారణంగా చుట్టాలొచ్చినప్పుడో, లేపోతే ఎప్పుడైనా కూర మిగిలిపోతూ ఉంటే నెక్స్ట్ డే తినరు కదా! అలాంటప్పుడు మిగిలిన చికెన్‌తో ఇలా బిర్యానీ చేయండి. చికెన్ కర్రీ అయిపోతుంది. బిర్యానీ కూడా సూపర్‌గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ ఇలా నాకు ఇంత మిగిలిందండి. దీనికి ఒక కప్పు మనకి రైస్ పడుతుందనమాట. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బాండీ పెట్టి కొంచెం ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి, హోల్ గరం మసాలా వేసేయండి. అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది కాస్త సాఫ్ట్‌గా అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు. ఒకవేళ మీ ఇంట్లో చికెన్ ఫ్రై మిగిలిపోతే ఈ టమాటాల్లో ఇంకో 2 ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి రైస్ అనేది బాగా కలుస్తుందనమాట. ఇలా టమాటా కూడా సాఫ్ట్ అయిపోయాక గరం మసాలా, కారము, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మరొక 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనకి మిగిలిపోయిన చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఇదే ప్లేస్లో మీకు మటన్ ఉన్నా పర్వాలేదండి. ఏ కర్రీ అయినా బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇలా అన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కాస్త వేసుకోండి. మన కర్రీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్లో అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక 2 విజిల్ వస్తే చాలండి. మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకొని తింటే ఎవ్వరు కూడా ఇది మిగిలిన చికెన్తో చేసిన బిర్యానీ అని అస్సలు అన్నారనమాట. పీస్ కూడా కరెక్ట్గా ఉడుకుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ఈసారి ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ మిగిలితే నేను చెప్పిన ప్రాసెస్లో బిర్యానీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.